హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ మామ్. గౌరవనీయులైన హ్యాపీ మామ్ యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్కరించి తెలియజేయనిది ఏమనగా, నేను ఇచ్చట క్షేమంగా ఉన్నాను, మీరు అచ్చట క్షేమంగా ఉన్నారని తలుస్తున్నాను. నేను ఈరోజు ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో పనీర్ బటర్ మసాలా చేయబోచున్నాను. దీనిని మీరు వీక్షించి తదుపరి మీ ఇంట్లో తయారు చేసుకొని తినిన తర్వాత మీ క్షేమ సమాచారాలు ఎలా ఉన్నాయో కమెంట్ల రూపంలో తెలియజేయుచున్నారని మనవి. అంతే సంగతులు చిత్తగించవలను. ఇట్లు మీ భవదేయురాలు పావని. హ్యాపీ మామ్ యూట్యూబ్ ఛానల్. నా చిన్నప్పుడు మా తాతగారు ఇలా లెటర్స్ రాయించేవారండి. సమ్మర్ హాలిడేస్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి అమ్మ వాళ్ళ ఇంటికి లెటర్ రాసేదాన్ని పోస్ట్ కార్డ్ పైన. మీలో ఎంతమందికి ఈ విషయం గుర్తుందో కమెంట్ చేయండి. సరే, మనమైతే ఇప్పుడు పనీర్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. రెస్టారెంట్ స్టైల్ పనీర్ బటర్ మసాలాకి మనకి బటర్, పనీర్, ఆనియన్స్, గార్లిక్, చిల్లీస్ అంటే రెడ్ చిల్లీస్ వేసుకోండి, టమాటోస్, కాజు, లవంగి, ఇలాచి, దాల్చిని, కసూరి మేతి, పసుపు, ఉప్పు. మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నాను కదా, అది మధ్యలో చెప్తాను, చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా. ఫస్ట్ అయితే మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత బటర్ వేసుకోండి, ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. వేడైన తర్వాత 2 ఇలాచి, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసుకోండి. దీనికి మసాలాలన్నీ మినిమల్గా ఉంటేనే ఫ్లేవర్స్ అనేవి ఎన్హాన్స్ అవుతాయి. మీరు ఎప్పుడైనా మసాలాకి ఆనియన్, టమాటోస్ కట్ చేసుకున్నప్పుడు పనీర్ బటర్ మసాలా కోసం ఆనియన్స్ తక్కువ, టమాటో ఎక్కువ కట్ చేసుకోవాలి. అంటే టమాటో 3 తీసుకుంటే ఆనియన్స్ 2 తీసుకోవాలి, టమాటో 4 తీసుకుంటే ఆనియన్స్ 3 తీసుకోవాలి. కంపేరిటివ్లీ టమాటో ఎక్కువ తీసుకోవాలి, ఆనియన్ తక్కువ తీసుకోవాలి. అప్పుడు మనకి ఆనియన్ ఘాటు, పచ్చివాసన అనేది రాదనమాట. ఆనియన్స్ వేసి వేగుతుండగానే అల్లం, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. టమాటోస్ అప్పుడే వేయొద్దు. వీటిని బాగా వేయించి కలుపుతూ ఉండండి. ఏంటో అండి, అందరికీ ఏ పని కన్నా వంట చేయడమే కష్టం అంటారు. నాకు అన్ని పనుల కన్నా వంట చేయడమే చాలా ఈజీగా అనిపిస్తుంది. ఒకేసారి 3-4 వంటలు వండాలని భలే అనిపిస్తుంది. మల్టీ టాస్కింగ్ లాగా, ఏదో గేమ్ ఆడుతున్నట్టు. ఐ ఎంజాయ్ కుకింగ్ అండి. ఆనియన్స్ అది బాగా వేగిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో టమాటోస్ యాడ్ చేసుకోవాలి. టమాటోస్ వేసుకున్న తర్వాత కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి టమాటోస్ అన్ని తొక్క పైకి లేచే వరకు వేగించుకుంటే మనకు సరిపోతుంది. పనీర్ కర్రీని ఏదో పెద్ద ప్రాసెస్లా ఫీల్ అవుతారండి. చాలామంది ఆర్డర్ పెట్టుకోవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తారు. రెస్టారెంట్లో పెట్టే పనీర్ కర్రీ పీసెస్ తక్కువ ఇస్తాడు, గ్రేవీ ఎక్కువ ఇస్తాడు, కడుపు నిండదు, మనసు నిండదు దానివల్ల. అదే మనమే ఇంట్లో చేసుకున్నామంటే కావాల్సినంత తినొచ్చు, మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాచిపెట్టుకొని మరీ తినొచ్చు. ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ అంటే ఫుడ్ కోసం కన్నా ఎక్స్ట్రా ఛార్జెసే ఎక్కువ అవుతాయి. వాడేసే సర్వీస్ ఛార్జెస్, GST, హ్యాండింగ్ ఓవర్ ఛార్జెస్, డెలివరీ ఛార్జెస్, ఈ ఛార్జెస్ అన్నీ కలిపితే ఈజీగా 1/2 kg పన్నీర్ మనకు వచ్చేస్తుంది. మీరేమంటారు? ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ డెలివరీస్పై మీ ఒపీనియన్ ఏంటో కూడా నాకు తెలియచేయండి. టమాటో కూడా ఫ్రై అవుతుండగా మనం ఇందులో కాజు వేసుకోవాలి. నేనైతే ఒక 15 వేసుకున్నానండి. మీరైతే మీకు ఎన్ని నచ్చితే అన్ని వేసుకోవచ్చు. కాజు వేసుకున్న తర్వాత మొత్తం మిక్చర్ అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఏంటో వీడియోస్ తీయడం కన్నా వాయిస్ ఓవర్ ఇవ్వడమే కష్టంగా మారిపోయింది. మా బాబు వెనక నుండి కోరస్ ఇస్తున్నాడు ప్రతిదానికి, సో అన్నీ రీటేక్లు చేయలేకపోతున్నాను. ఈ పనీర్ కర్రీ అయితే మనకి ఫ్రైడ్ రైస్లతో, బిర్యానీతో, పుల్కాతో, చపాతీతో, దేంతో సర్వ్ చేసుకున్నా చాలా 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 బాగుంటుందండి. మీరు ఇంతవరకు ఎన్నో రకాల పనీర్ కర్రీ ట్రై చేసే ఉంటారు కదా, ఒకసారి ఇలా కూడా చేసి చూడండి. ట్రస్ట్ మీ, ఇదే మీ ఆల్ టైమ్ ఫేవరెట్ పనీర్ కర్రీ అవుతుంది. డైట్ చేసి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా పనీర్ని యూజ్ చేసుకోవచ్చండి. ఇది మంచి ప్రోటీన్ కూడా. వంట అంటే మనం దేనికి ఇవ్వాల్సిన టైం దానికి ఇవ్వాలండి. బాయిల్ అవ్వాల్సిన టైంలో బాయిల్ అవ్వడానికి, కుక్ అవ్వాల్సినంత టైం కుక్ అవ్వడానికి, ఫ్రై అవ్వాల్సినంత టైం ఫ్రై అవ్వడానికి. లేదంటే మీరు ఏ ఇంగ్రీడియంట్స్ చేసినా దానికి ఆ టేస్ట్ రాదు ప్రాపర్గా కుక్ అవ్వకపోతే. సో మన మసాలా అయితే ఫ్రై అయిపోయింది. దీన్ని మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం. చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు చేసే ప్రాసెస్ మన కర్రీకే కీ పాయింట్. పన్నీర్ కర్రీకి మేజర్గా వచ్చే కంప్లైంట్ గ్రేవీ టేస్టీగా ఉన్న పన్నీర్ పీస్ మాత్రం చప్పగా ఉంటుంది అని.
మళ్ళీ కళాయిని పెట్టుకొని హీట్ చేసుకొని ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ బటర్ వేసుకోండి. బటర్ మెల్ట్ అయ్యి హీట్ అయిన తర్వాత అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కేవలం పన్నీర్కి సరిపోయినంత వేస్తే చాలండి. మళ్ళీ మనం మసాలాలో వేసుకుంటాం. కొద్దిగా కారం, మెయిన్ ఇంగ్రీడియంట్ ఇక్కడ కసూరి మేతి అండి. అయితే ఒక స్పూన్ తీసుకొని మరుగుతున్న బటర్లో వేసుకోండి. వీటన్నిటిని ఒకసారి కలుపుకొని కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ అన్నీ ఇందులో వేసేసుకోండి. స్టవ్ అయితే లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి. వేసిన వెంటనే అసలు కదపొద్దండి. ఒక 1 మినిట్ అలానే ఉంచండి. ఎందుకంటే పన్నీర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనం కదిపితే ఊరకనే ముక్కలు అయిపోతుంది. ఈ ఒక్క ప్రాసెస్ మీరు బాగా చేసినట్టయితే కర్రీ అంతా పర్ఫెక్ట్గా వస్తుందండి. మళ్ళీ చెప్తున్నాను, గ్యాస్ అయితే లో ఫ్లేమ్లో పెట్టండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత పన్నీర్ వేయండి. పన్నీర్ వేసిన తర్వాత వెంటనే కదపొద్దు. కదిపితే పన్నీర్ అనేది తొందరగా పీస్ అయిపోతుంది. మనం ఇందాక వేయించుకున్న మసాలా చల్లగా అయిందా లేదో ఒకసారి చెక్ చేసుకుని పన్నీర్ని ఒకసారి టాస్ చేయాలి. ఇదేం నాన్ స్టిక్ ప్యాన్ కాదు, నేనేం మాస్టర్ చెఫ్ కాదు ఎగురుకోవడానికి. ఐఎమ్ జస్ట్ ఏ హోమ్ కుక్. మళ్ళీ గరిటతో ఒకసారి మనం కింద మీద చేసుకుని ఉప్పు కారాలు అన్ని వైపులా ఈక్వల్గా పట్టేలా కలుపుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకొని మళ్ళీ నార్మల్గా కొంతసేపు వదిలేసేయండి. పన్నీర్ని మనం ఎక్కువగా ఫ్రై చేస్తే అది తినేటప్పుడు రబ్బర్లా అనిపిస్తుంది. పన్నీర్ ఫ్లేవర్ పోతుంది. పన్నీర్కి ఆ సాఫ్ట్నెస్, ఆ టెండర్నెస్ లేకపోతే తినేటప్పుడు మనం ఎంజాయ్ చేయలేము. ఇప్పుడు చల్లగా అయిపోయిన మసాలాని మిక్సీ జార్లో మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసే ముందు ఒక 1/2 కప్ వాటర్ కూడా వేసుకోండి. మెత్తగా చేసుకోండి మిక్సీ అనేది. గుర్తుపెట్టుకోండి, మనం మసాలాలో ధనియాలు, జీలకర్ర ఇలాంటివి ఏమీ వేయలేదు. మనం ఇంట్లోనే హెల్దీ వేలో చేసుకుంటాము. రెస్టారెంట్లో ఫుడ్ కలర్స్ అవి మనం యూజ్ చేయట్లేదు కాబట్టి ఇది హెల్దీయే, టేస్టీ కూడా. సో ఇప్పుడు ఫ్రై అయిపోయిన పన్నీర్ని పక్కకు తీసేసుకోండి. పన్నీర్ మనకి బాగా ఫ్రై అవ్వడానికి 3 మినిట్స్ అయితే పట్టింది. అగైన్ మనము ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అండ్ కొంచెం బటర్ యాడ్ చేసుకోవాలి. మన రెసిపీయే పన్నీర్ బటర్ మసాలా కాబట్టి కొంచెం మనకి బటర్ ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. నేనైతే ఇంతవరకు ఒక 6 స్పూన్స్ ఆయిల్, ఒక 3 స్పూన్స్ బటర్ వేసాను. మీరు చూసారు కదా, మొత్తానికి కలిపి 3 టైమ్స్ వేసాను. ఇప్పుడు వేస్తున్న దాంతో కలిపి 3 సార్లు వేసుకున్నాను. ఇదైతే మనం ఎప్పుడో చేసుకునే డిష్ కాబట్టి పర్వాలేదు. రెగ్యులర్గా ఇంత హెవీ ఫుడ్ అంటే ఎవరికి అంత మంచిది కాదు కదా. సో ఇప్పుడు మనం హీట్ అయిన ఆయిల్లో ముందుగా చేసుకున్న మసాలా ఉంది కదా, దానిని వేసేసుకోవాలి. వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మీకు ఆ మసాలా కలర్ చూస్తేనే అర్థమైపోతుంది కదా, ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయాం. రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఫినిష్ అవ్వడానికి ఇంకా ఒక 5 మినిట్స్ ఉంది అంతే. చూస్తూ ఉండండి, మన సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసే టైం వచ్చింది. ఈ మసాలాలో మనం కారం వేయం, ఎందుకంటే ఆల్రెడీ ఎండుమిరపకాయలు ఇందాకనే వేసుకున్నాం కదా. టేస్ట్ ప్రిపరేషన్ టైంలో కొంచెం కలర్ఫుల్గా కావాలి అంటే కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే స్కిప్ చేస్తున్నాను, ఎందుకంటే మా స్పైస్ లెవెల్కి తగ్గట్టు కారం నేను ఆల్రెడీ వేసేసాను ఇందులో. మసాలా కలుపుతూ ఉండండి, లేదంటే ఊరికనే అడుగంటిపోతుంది. ఎందుకంటే మనం ఇందులో కాజు వేసి పేస్ట్ చేసాం కదా, అందువల్ల. ఇందాకటి నుండి సీక్రెట్ ఇంగ్రీడియంట్ అంటుంది, కానీ ఏంటో చెప్పట్లేదు అని అనుకుంటున్నారా? ఒకవేళ మీరు గెస్ చేయగలిగితే కమెంట్స్లో యాడ్ చేయండి. ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ మరి ఇంకేం కాదండి, కొంచెం షుగర్ వేసుకోవాలి అంతే. ఒక 1/2 స్పూన్ మాత్రమే, అంతకన్నా వేస్తే కర్రీ స్వీట్ వచ్చేస్తుందండి, మీ ఇష్టం. తర్వాత మా అత్తగారు వచ్చారు, ఎంతవరకు వచ్చింది ఏంటి అని అడుగుతున్నారు. అత్తగారు నా మ్యారేజ్ టైంకి చాలా బ్యూటిఫుల్గా ఉండేవారండి. మామయ్య గారు చనిపోయిన తర్వాత ఆ ఇంపాక్ట్ అత్తయ్య గారి హెల్త్ మీద పడి చాలా పాడైపోయారండి. సిచ్యువేషన్ వచ్చినప్పుడు పాత ఫొటోస్ ఏదైనా వీడియోలో యాడ్ చేస్తాను. సో మన మసాలా అయితే ఫ్రై అవుతుంది. దీనిలో మనం సాల్ట్ యాడ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఆల్రెడీ ఇందాక పన్నీర్ ఫ్రై చేసేటప్పుడు కూడా కొంచెం వేసుకున్నాము. ఇప్పుడైతే గ్రేవీకి సరిపడినంత మాత్రం వేసుకుంటే చాలు. అవసరమైతే లాస్ట్లో ఒకసారి టేస్ట్ చేసి అవసరమైతే వేసుకుంది. ఉప్పు వేసే విషయంలో నాకు మా అమ్మకి ఎప్పుడూ గొడవే. మా అమ్మ స్పూన్తో వేస్తుంది, నాకు అసలు స్పూన్తో మెజర్మెంట్ అస్సలు తెలియదు. నాకు చేత్తోనే అంచనా కుదురుతుంది, నేను చేత్తోనే వేయగలుగుతాను. మీరు ఉప్పు ఎలా వేస్తారు? స్పూన్తోనా, చేత్తోనా? చెల్లి లాంటిది అయితే చేత్తోనే స్పూన్ పట్టుకుని వేస్తూ ఉంటుంది. అలా అయినా మంచిది, చాలా చాలా మంచిది. నేను కుకింగ్ చేసినప్పుడు మధ్య మధ్యలో క్వాలిటీ చెక్స్ కోసం మా మరిది గారు వస్తుంటారు. ఇప్పుడే కొంచెం వాటర్ వేసేసుకోండి.
వాటర్ వేడైన తర్వాత పన్నీర్ కూడా వేసేసుకోండి. నా ఫుడ్ తిని జెన్యూన్ రివ్యూ ఇచ్చే పర్సన్ ఈయనే, వినయ్ కుమార్, మై బ్రదర్ ఇన్ లా. రండి, ఫస్ట్ టైం లాంగ్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఏదో తెలియని నర్వస్గా ఉంది. మాత్రం వీడియోని చూసి లైక్ చేయకుండా వెళ్ళొద్దండి. సబ్స్క్రైబ్ చేయకుండానే చాలామంది వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది మీ సబ్స్క్రిప్షన్ అనేది. వీడియోలో ఏమైనా చేంజెస్ ఉన్నాయి, నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది అని ఎవరైనా అడ్వైజెస్ ఇచ్చినా నేను రిసీవ్ చేసుకుంటా. మీరు కామెంట్ బాక్స్లో యాడ్ చేయొచ్చు. ఇన్స్టా అకౌంట్ కూడా కామెంట్ బాక్స్లో యాడ్ చేస్తానండి, మీరు అక్కడ కూడా నాకు మెసేజ్ చేయొచ్చు. ఇప్పుడైతే మనం పన్నీర్ పీసెస్ని మసాలాలో యాడ్ చేసుకుంటున్నాం. పన్నీర్ పీసెస్ మొత్తం వేసుకున్న తర్వాత మసాలా అంతా పన్నీర్ ముక్కలకి పట్టేలా ఒకసారి బాగా కలుపుకోండి. నాకైతే ఆల్రెడీ అరోమా స్టార్ట్ అయిందండి. మా అబ్బాయి కూడా నాకు హెల్ప్ చేయడానికి వాయిస్ ఓవర్ ఇచ్చాడండి. ఇప్పుడైతే మనం కర్రీ పైన మూత పెట్టుకుందాం. ఇంకొక హాఫ్ స్పూన్ బటర్ వేసి గుప్పెడంతా కసూరి మేతిని 2 పామ్స్లో పెట్టి నలిపి ఇలా వేసేసుకోండి. వేసేసిన తర్వాత మనం లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. అప్పుడు మసాలా అంతా పన్నీర్కి బాగా పడుతుందండి. లో ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవద్దు. ఈ ప్రాసెస్ని మాత్రం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. మా ఇంట్లో నేను వారానికి ఒకసారైనా వండుతానండి ఈ పన్నీర్ కర్రీ. అత్తయ్య గారు తప్ప మేము ముగ్గురం తింటాము. నాకు ఇష్టమే, కాకపోతే హెల్త్ పరంగా తినరు. సో ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత వచ్చి మళ్ళీ చూద్దాం. 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు చూసుకుందాం. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. మన కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకా మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేయచ్చు. మేమైతే ఈ పన్నీర్ కర్రీని రోటీతో సర్వ్ చేసుకున్నాము. ఒకవేళ మీరు ఈ వీడియో చూసిన తర్వాత ట్రై చేసుంటే ఎలా వచ్చిందో చెప్పండి. మీరు దేంతో ఏ కాంబినేషన్లో ట్రై చేస్తారో కూడా నాకు చెప్పండి. మీ ఫ్యామిలీలో ఎవరైనా వెజిటేరియన్ ఫ్రెండ్స్ ఉన్నా కూడా వాళ్ళకు కూడా సజెస్ట్ చేయండి. ఇంట్లో అందరూ వచ్చేసిన తర్వాత వంట కూడా రెడీ అయిపోయిన తర్వాత తినకుండా వెయిట్ చేయడం ఎవరికి నచ్చదండి మా ఇంట్లో. నేనైతే ఇంకా సర్వ్ చేసేస్తున్నానండి, తినేస్తాం. మీరు కూడా తిన్నారు కదా. ఇక్కడ ఒక చిన్న మ్యాజిక్ జరిగింది, ఎవరైనా నోటీస్ చేసుంటే నాకు కామెంట్లో చెప్పండి. అది ఏంటి అనేది, అవునా కాదా అనేది నేను మీకు రిప్లై ఇస్తాను. మేమైతే రోటీ కర్రీ విత్ స్వీట్ తిన్నామండి. చెప్పాను కదా మా ఇంట్లో స్వీట్ అయితే మస్ట్. మన పన్నీర్ బటర్ మసాలా రెస్టారెంట్ స్టైల్లో చూడటానికి తినడానికి మాత్రం అమృతంలా కమ్మగా ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి.